సరే, మంచిదంతా ఆలోచన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహాగంగా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన మాకు తోడుగా ఉంది నాయన, కార్యక్రమం అంతా నడిపించాను నాయన. ఇక ముందు కూడా నాయన నీ వాక్యంలో నాయన తోడుగా ఉండి మా హృదయాలకు కావలసిన జ్ఞానాన్ని, ఆత్మీయతను, అలాగే నన్ను మమ్మల్ని సరిచేసుకునగలిగే నీ యొక్క వాక్యాన్ని నేను అనుగ్రహించి నీలో నాయన ఫలించగలుగుటకు, ఎదగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని నాకు అనుగ్రహించినాను. చెప్పనైనా నేను తగ్గించుకుని నీ వాక్యాన్ని రచించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించినాను. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన మనలో అడిగేడుకుంటాం తండ్రి. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుందండి. మంచిదని కూర్చున్నట్టయితే ఒక చక్కని విషయాన్ని గురించి సాగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం క్షమించండి, 32వ వచనం కదండి. 4:32 ఎఫెసీ 4:32. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించుడి. అక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసి చెప్తుంది ఏంటంట? ఒకని యెడల ఒకడు ఏంటంట? దయ కలిగి. ఓకేనా? దయ అంటే ఏంటిదండి? దయ అంటే తెలుసా? దయ అంటే ఏంటిది? దయ అంటే ప్రేమ చూపించడం, ఇంకా జాలి చూపించడం, కనికరం చూపించడం, అవునా? ఇవన్నీ. అలాగే మంచితనంగా ఉండడం, అది కూడా ఏమంటారు చెప్పండి? దయ అంటారు. అంటే మంచితనానికి దయకు కొద్దిగా డిఫరెన్స్ అనేది. మంచితనం అంటే ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే, మనకి ఎప్పుడైనా సహాయం చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ సహాయం చేసిన వ్యక్తి అలాగే ఇంకా మనకు శత్రువు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అట్లాంటి వ్యక్తి మన ముందు నిలబడ్డప్పుడు ఏం చేస్తామంటే, మన దృష్టిలో మన మైండ్లో మొట్టమొదటిగా మెదిలేది ఏంటంటే, మనకి ఎవరైతే సహాయం చేస్తారో ఆ వ్యక్తికి ఏం చేస్తాం? మన ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు, మనకు సహాయం కొరకు నిలబడ్డప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఏ వ్యక్తి అయితే సహాయం చేశాడో మనకు వారిద్దరికీ చేయదగినంత స్తోమత ఉన్నా కానీ, వాళ్ళిద్దరికి చేసేంత స్తోమత ఉన్నా కానీ, ఏ వ్యక్తి అయితే మనకు సహాయం చేశాడో ఆ వ్యక్తికి ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తికి సహాయం చేసిందని ఏమంటారంటే, బయట మనుషులు అనుకుంటే మంచితనం, ఓకే, న్యాయము, ధర్మము, అది నీతి, అవునా? మనకు సహాయం చేసినోడికి సహాయం చేయాలి, ఉపకారానికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఇది మామూలుగా ప్రపంచ ధర్మం, ఓకేనా? ఇట్లాంటివి చేయడం ఏంటంటే ప్రపంచ ధర్మంగా అదేంటంటే మంచితనం అంటారు. ఎవడైతే మనకు మేలు చేస్తాడో ఆ వ్యక్తికి ఏం చేయాలి? మనం తిరిగి మేలు చేయాలి. ఇట్లాంటిదని ఏంటంటే మంచితనం అంటారు, ఓకేనా? దయ అంటే ఏంటిదంటే, ఏ వ్యక్తి అయితే నీ శత్రువు ముంగట నిలబడ్డాడో ఆ వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఏం చేయగలగాలి? ఏ వ్యక్తి అయితే నీ శత్రువు ఉన్నాడో ఆ వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? సహాయం చేయగలడం ఏంటి చెప్పండి? దయ అంటారు, అవునా? ప్రతి వ్యక్తి కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది ఏంటంటే అవతల వ్యక్తి నుంచి దయ అనేది కోరుకుంటాడు. అవతల వ్యక్తి నా మీద ఏం చేయాలంటే దయ చూపించాలి, అవునా కదా? ఏ విషయంలోనైనా, ప్రతి విషయంలోనైనా సరే, ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి నుంచి మనం కోరుకునేది ఏంటంటే దయ, అవునా కదా? ఒకవేళ మనకు అర్హత లేకున్నా, అంతకు మించినా సరే అవతల వ్యక్తి నుంచి మనం ఆశించేది చెప్పండి? మీ దయ నా మీద ఉంచండి, లేకుంటే మీ దయ నా మీద చూపించండి. అంటే ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తి నుంచి ఆశించేది ఏంటంటే దయ అనేది ఆశిస్తాడు, ఓకేనా? రైట్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, ఒకని యెడల ఒకడు ఏం చేయాలంట? దయ కలిగి ఉండండి. ప్రతి వ్యక్తి పట్ల కూడా, ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంట? దయ కలిగి ఉండాలి, ఓకేనా? మరి ఇట్లా దయ కలిగి ఉండే పొజిషన్లో అసలు ఎలా ఉండాలి? లూకా సువార్త ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే
ఏంటంట, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. రైట్, ఏమంటున్నాడండి? మీరైతే చదవండి ఒకసారి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి. ఏమని చెప్తున్నాడు చెప్పండి? మీరైతే ఎట్టి వారిని గూర్చి అయిన నిరాశ చేసుకునక మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించుడి. పదే పదే ఎందుకు చెప్తుందంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అని ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాండి? సరిగా చదవండి. అక్కడ నిరాశ ఒకటే కాదు, ఫస్ట్ ఉన్న వచనం కూడా ఏమంటాడు అక్కడ? మీరైతే ఏంటంట? మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకున్నాక. ఏంటంట? ఎవరి గురించి అయినా కానీ ఏం చేద్దంట? ఏం చేయదు చెప్పండి? నిరాశ చేసుకోవద్దు. అంటే దయ కలిగి ఉండడం ఏంటంటే, ఎవరి మీదైనా సరే మీరు ఏం చేయొద్దు చెప్పండి? హోప్స్ అనేది వదిలేసుకోవద్దు. అంటే వీడు మారడు, ఇక వీని బ్రతికింతే, వీని జీవితం ఇంతే, ఓకేనా? అట్లాంటి సందర్భాలు ఆ వ్యక్తిని ద్వేషించే పరిస్థితిలోనికి ఎప్పుడు కూడా రావద్దు. ఏంటంట? మీరైతే ఎట్టి వారిని గూర్చి అని నిరాశ చేసుకున్నాక. అంటే ఆ వ్యక్తి గురించి మీ హృదయాల్లో ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి గురించి ఏం చేద్దంట? ఏం చేయదు చెప్పండి? దయ చూపించడం అంటే ఏంటంటే, అవతల వ్యక్తి మీద మీరు ఎప్పుడు కూడా ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు? నిరాశ అనేది రావద్దు. అంటే దేవుడు, అవునా కదా? అంటే దేవుడు కరుణా సంపన్న, దయాలుత్వం. అంటే దేవుని దయాలుత్వం ఎలా ఉంటుంది చెప్పండి ఒక వ్యక్తి మీద? అవునా కదా? పదే పదే తప్పిపోతున్నా కూడా ఆ వ్యక్తి మీద ఏం చేస్తాడు దేవుడు? మరలా ఏం చేస్తాడు? విడిచిపెడతాడా? చేయి మరలా పట్టుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఎన్నోసార్లు నుంచి మనం దేవుడి నుంచి తప్పిపోతున్నా కానీ, దేవునికి దూరం అయిపోతున్నా కానీ మరలా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? నీ మీద నిరాశ చేసుకొని నేను వదిలేస్తాడా? అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ మనం అంత పాపపు స్థితిలో ఉన్నా, దేవుడిని అంటే దేవుని మనం ఎరుగని స్థితిలో ఉన్నా, దేవుడిని సరిగా అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నా, దేవుడు అంత దగ్గరికి మనం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి పట్ల ఏదో కొంచెం, అవునా కదా? ఒక వ్యక్తి పట్ల మనకు పెద్దగా విభేదాలు ఏమి ఉండవు. పెద్దగా విభేదం అంటే ఏముంటుందంటే, ఒక వ్యక్తికి నాకు నచ్చకపోవడం అంతే, కారణాలు ఏముండవు. కానీ ఏంటి చెప్పండి? ఆ వ్యక్తి నాకు నచ్చలేదు, అందుకే ఆ వ్యక్తితో నేను ఏం చేయలేను, సరిగా ముందుకు కొనసాగలను. అంతకు మించి ఇంకా వేరేది ఏమి కూడా ఉండదు. అవునా కదా? అదే దేవునితో మనకు, అవును కదా, చాలా విధాలుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే, మీరైతే ఒక వ్యక్తి గురించి కానీ అవతలి వ్యక్తి గురించి కానీ ఏంటంటే ఎట్టి విషయాలు కూడా ఏం చేయొద్దంట? నిరాశ చెందొద్దు అని చెప్తున్నాడా? మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించండి. ఏం చేయాలని చెప్తున్నాడు చెప్పండి? ఎలాంటి విషయాల్లో కూడా ఒక వ్యక్తి మీద ఏం చేయొద్దంట? నిరాశ పడకుండా ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నిజంగా అట్లాంటి దయ మనకుందా? ఉందా లేదండి? అట్లా ఒక వ్యక్తిని ప్రేమించే దయ అనేది మనకుందా? ఉందా లేదండి? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన పెరుగుతున్న సందర్భాలు ఏంటంటే, ఆయన చిన్ననాటి నుంచి ఆయన సందర్భాన్ని గురించి వివరిస్తూ లూకా గారు చెప్తే ఏంటంటే, ఆయన మనుష్యుల దయయందును ఏంటంట? దేవుని దయయందును ఏంటంట? వర్ధిల్లుతూ వచ్చాను. ఓకేనా? మనుషుల దయలో వర్ధిల్లాలంటే ఎలా మరి? ఒక వ్యక్తి దయలో వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఆ వ్యక్తి దయగలిగిన వ్యక్తిగా అనుకుంటారు. మరి మంచితనం ఓకే, మనకు మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తాం. మరి దయ కలిగి ఉండడం అంటే ఆ వ్యక్తి మీద మనుషుల దయ అంతా రావాలంటే ఏం చేయాలి మరి? ఎట్లుంటుంది చెప్పండి? ఒక వ్యక్తి మీద దయ అనేది రావాలంటే ఎలా వస్తుంది? ఒక వ్యక్తిని బట్టి అసలు ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మీద దయ అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి దయగా అంటే ఆ వ్యక్తి మీద మనం దయ చూపించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉంటే దయ అనేది వస్తుంది? ఎలా ఉంటే వస్తుంది చెప్పండి? అయితే ఒక సందర్భాన్ని చూడండి ఒకసారి. రూతు చూడండి, రూతు గ్రంథం చూడండి ఒకసారి. రూతు గారి గురించి మాట్లాడుతూ చెప్తారు ఒకసారి.
ఆమె ఇంత దయతో చూపించినట్టు బోయాజు గారు మాట్లాడుతుంటారు ఆమె గురించి చూడండి ఒకసారి. నీ అత్తకు చేసిన మేలంతా నేను ఎరుగుతున్నా అంటాడు బోయాజు గారు. పదవచనం చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిని నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియజేయబడింది. ఏంటంటే చెప్పండి, ఏమైందంట? అసలు ఆ బోయాజుకు రూతు మీద కనికరం ఎలా వస్తుందంటే అక్కడ చెప్తున్నాడు, అడుగుతుంది రూతు బోయాజుని ఏమని అంటే, అసలు నా మీద ఇంత కటాక్షం ఎందుకు వచ్చింది అన్నప్పుడు చెప్తున్నారు బోయాజు గారు ఏంటంటే, నీ భర్త మరణం అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరైతే మీ పెద్దక్కు ఉందో ఆమె ఏం చేసింది చెప్పండి, ఓర్ప ఏమైపోయింది, ఏం చేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నువ్వేం చేసావు చెప్పండి, ఈమెకు ఎవరు లేరు అంటే ఆమె యవ్వనస్తురాలుగా ఉంది, ఆమె జీవితం ఆమె ఏం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. కానీ అత్త ఒంటరిగా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి అని ఏం చేసింది చెప్పండి, అవునా కదా? ఆమెతోని ఆమెకు సహాయంగా ఏం చేస్తుంది, ఏమి వచ్చేసింది. అదంతా కూడా ఏమైపోయిందంటే చెప్పండి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారంట, మాట్లాడుకుంటూ అదంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పండి, ఎవరి దగ్గరికి, బోయాజ్ దగ్గరికి వచ్చేసింది. అవునా కదా? అంటే ఆ సమాచారం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, ఆ ఊర్లో అంతా ఏమని వ్యాపించింది ఆమె గురించి సమాచారం అంతా. మంచి వ్యక్తి అంటే దయగలిగిన వ్యక్తి ఏంటి చెప్పండి, ఆమెకు వేరే ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అవునా కదా? యవ్వనస్తురాలే. కానీ ఏంటి చెప్పండి, తన అత్త కొరకు ఏం చేస్తుంది, ఒకవేళ నా అంతలు నేను చూసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ మామలేడు చూసుకొని ఇద్దరు పిల్లలు కూడా లేరు. అవునా కదా? ఆ ముందు ఆ ఒక్కదాన్ని నేను వదిలేసిపోతే ఎలా ఒంటరిగా అని ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు నాకు తప్ప ఇంకా చూసుకునేటోళ్ళ వరకు కూడా ఆమెకు లేరు. ఉన్నామె ఒక్క ఆమె కూడా వెళ్ళిపోయింది. ఉన్నది నేను ఒక్క ఆమె కూడా చూసుకోకుండా ఎట్లా పరిస్థితి ఏం చేసింది చెప్పండి, ఆమె గురించి ఆలోచిస్తూ, అవునా కదా, తన జీవితాన్ని మొత్తం వదిలేస్తుంది. అంటే తన జీవితం గురించి ఏమి కూడా ఆలోచించకుండా అవతల వ్యక్తి జీవితం గురించి ఏం చేస్తుంది, నేను లేకుండా ఆమె పరిస్థితి ఏంటి, అవునా కదా, నేను చేయకుండా ఆమె ఏంటి, అలాంటి పరిస్థితి ఏమైపోయింది చెప్పండి. అట్లా చూపెట్టడం వల్ల, దయను చూపెట్టడం వల్ల దయంతో ఏమైపోయిందంటే చెప్పండి, అందరికి తెలిసిపోయింది. ఆ తెలిసిపోయిన సందర్భంలో ఎవరి దాకా వచ్చింది, బోయాజ్ దాకా వచ్చింది. బోయాజ్ దాకా రాగానే బోయాజ్ కూడా ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, కనికరాన్ని చూపిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి మీద కనికరాన్ని రావాలంటే ఏం చేయాలి చెప్పండి, ఒక వ్యక్తి మీద దయ అనేది అవతల వ్యక్తి చూపించాలంటే ఫస్ట్గా మనం ఏం చేయాలి చెప్పండి, మన ప్రవర్తన, మన మాట తీరు, మన పద్ధతి అనేది ఏం చేయాలి చెప్పండి, సరిగా ఉండాలి. ఎప్పుడైతే మన మాట తీరు, మన ప్రవర్తన, మన పద్ధతి అనేది సరిగా ఉంటుందో, మనం అవతల వ్యక్తిని సరిగా చూస్తామో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది చెప్పండి, మనకి ఏమవుతుంది చెప్పండి, మనం ఏదైతే చేస్తామో మీకు తెలుసో లేదో, ఆల్రెడీ పోయిన ద్వారా చూస్తుంది కదా, నువ్వు ఏదైతే కొలుస్తావో అది ఏం చేస్తుంది చెప్పండి, మరలా ఏం చేస్తుంది, నీ దగ్గరకు వస్తుంది. ఏదైతే త్రాసులు నువ్వు కొలుస్తావో అదే కొలత నీ దగ్గరకు వస్తుంది. అవునా? ఎప్పుడైతే నువ్వు మంచి ప్రవర్తనలకి దయగలిగి అవతల వ్యక్తుల పట్ల ఉంటావో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఆ దయ కూడా ఏం చేస్తుంది, మీదికి వస్తుంది. అంటే చాలామంది వ్యక్తులు ఏంటంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కదా? మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మంచిగా ఉండడం మీరు ఏంటి చెప్పండి, దయగలిగి ఉండడం మీరు. ఓకేనా? రైట్. ఇప్పుడు కొద్దిగా చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, శత్రువులను ఏం చేయాలంట, ప్రేమించనని చెప్తున్నారు. ఇంకా ఏం చేయాలంట, ఏం చేయాలని చెప్తున్నాడు. ఇంకా ఆ శత్రువులను ప్రేమించండి. 6:35 లూకాసు వార్త 6:35. మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి,
అప్పు చేయడు కాదు, అప్పుయుడి. అవునా? ఓకేనా? ఆ అప్పుయుడి మీ ఫలము గొప్పదై ఉండును. ఓకేనా? ఇక్కడ మేలు చేయుడి అప్పుయుడు అనే ప్లేస్లో ఏంటంటే, కొద్దిగా మీరు ముందుకెళ్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. మేలు చేయుడి అలాగే అప్పుయుడు అనే ప్లేస్ ఏంటంటే, అవతల వ్యక్తి నుంచి ఏదైతే మనం ఇస్తున్నామో ఆ వ్యక్తి నుంచి ఏం చేయాలి చెప్పండి. ఒక వ్యక్తికి మనం ఏదైనా ఇస్తున్నామంటే ఆశించకుండా చేయని అర్థం. అక్కడ అప్పుయండి అంటే ఏంటంటే, అప్పుయండి అలాగే మేలు చేయండి అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి కన్నా మనం సాయం చేస్తే ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏ వ్యక్తి కన్నా మనం సాయం చేస్తే ఏం చేయాలి తెలుసా లేదా? లేవియాకాండము 25వ అధ్యాయం చూడండి ఒకసారి. లేవియాకాండము 25వ అధ్యాయం 35వ వచనం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను, నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారము వానికి లాభమునకి ఇయ్యకూడదు. నేను మీకు కానాను దేశం నుంచి మీకు దేవుడు అన్నట్లు ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడైన యెహోవాను. కొన్ని షరతులు అనేది చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, ఏంటంట ఏమని చెప్తున్నాడండి? పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన నువ్వు ఏం చేయాలంటే వానికి ఏం చేయాలి? సహాయం చేయాలి. నెక్స్ట్ ఏంటంట, అతను నీ వల్ల ఏం చేయాలి? బ్రతకాలి. నీవు దేవునికి భయపడి ఏం చేయాలంట? ఈ డబ్బు ఇచ్చినప్పుడు ఏం చేయొద్దు చెప్పండి. ఏం చేయొద్దంట? వడ్డీకి ఇయ్యొద్దు. నెక్స్ట్ ఏంటంట, నీ రోకలు వడ్డీకి ఇయ్యొద్దు. నీ ఆహారం ఏంటంట? నీ ఆహారంను వానికి లాభం కొరకు ఇయ్యొద్దు. అంటే లాభం కొరకు ఇయ్యొద్దు అంటే ఏంటండి? ఆహారం అంటే ఏంటంట? లాభంకి ఇవ్వకూడదు. ఒకవేళ వానికి ఏమైనా పెడితే ఏం చేయదు చెప్పండి? లాభానికి ఇవ్వకూడదంటే ఏం ఆశిస్తారు మరి? ఏం ఆశించి పెడతారు? ఆహారాన్ని లాభంకి ఇవ్వద్దని చెప్తుందంటే ఏం ఆశించి ఒక వ్యక్తికి ఆహారాన్ని పెడతారు? ఏం ఆశించి పెడతారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? మీకు తెలుసో లేదో కొన్ని సందర్భాలు చెప్తున్నానండి. తల్లిదండ్రులు పెద్దోళ్ళు అవుతారు కదా, పెద్దవాళ్ళు వృద్ధాప్యులు అయినాక ఏం చేస్తారంటే, ఒక పిల్లలు 4-5 ఉన్నారనుకో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పంచుకుంటారు వాళ్ళు. ఎందుకంటే తల్లి నాకు కావాలి, తండ్రి ఎందుకు? తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తారండి? వాళ్ళు ఎంత ముసలోళ్ళు అయినా, వాళ్ళు ఎంత చేత కాకున్నా సరే, ఆ కోడళ్ళు చేసినా సరే, బిడ్డలు చేసినా సరే ఏం చేయరు చెప్పండి? వాళ్ళు ఏదో ఒక సాయం చేస్తారు. వాళ్ళకు చేతనైనా కాకుండా నీళ్ళు బకెట్లో బాగుండన్న కడిగిన బాగుండన్న ముంచి ఏం చేస్తారు? ఏదో ఒక సాయం చేస్తారు. లేకపోతే పిల్లల్ని ఆడిపించడం, పట్టుకోవడం ఏదో ఒకటి చేస్తారు. అదే తండ్రి అయితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేడు. కానీ ఏం కావాలి? అందరికి ఎవరు కావాలి? ఎవరు కావాలి చెప్పండి? తల్లి. అంటే అవసరానికి ఏం కావాలి? తల్లి కావాలి. అంటే ఒక వ్యక్తి భోజనం పెట్టి ఎందుకు గురించి పెడతాడు? దేనికి పెడతారు భోజనం? దేనికి చెప్పండి? మా అవసరం తీరాలంటే ఏం చేయాలి? అప్పటి వరకు ఏం చేయాలి? మాకు నచ్చకో ఇష్టమో కాదో సరే పక్క పెట్టేసేయండి, కానీ అప్పటి వరకు ఏం చేయాలి? ఆమెకు ఇట్లాంటి థాట్స్ ఉంటాయి మనిషిలో, ఉంటాయా ఉండవా? రైట్. నీ తల్లిదండ్రులకి ఇట్లా చేసినప్పుడు పరదేశంలో వస్తే నువ్వేం ఆలోచన చేస్తావు? నీ ఇంట్లో నేను కనిపించిన తల్లికే నువ్వు ఇట్లాంటి క్రిమినల్ మైండ్ కలిగి ఉంటే, బయటోనికి ఆహారం పెట్టారు నువ్వు ఎట్లాంటి మైండ్ కలిగి ఉంటావు? ఇంట్లో తల్లిదండ్రులకే పని చేయించుకోవడానికి ఆహారం పెడితే బయటోడు వస్తే వానికి ఆహారం ఎలా పెడతావు చెప్పండి?
ఎట్లా పెడతారు? ఏం ఆలోచించి పెడతారని అన్నం? ఏం ఆలోచిస్తారంట? చెప్తున్నాడు అక్కడ, నీ పరవాసి అయినను అతిథేయను నీ సోదరుడైన బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన నువ్వు ఏం చేయాలంటే వానికి సహాయం చేయాలి, ఆ నీ వల్ల బ్రతకాలి. వానికి డబ్బు అప్పుకు ఇవ్వద్దు. ఇంకేం చేద్దంట? నువ్వు ఆహారం పెట్టేటప్పుడు ఏదో వాని చేత చేయించుకుందాంలే అనే మైండ్ థాట్తో ఏం చేద్దంట? చేసుకుందాం. బాగా ఆకలిగా ఉన్నవరా, తినేసేయి. తిన్నాక ఏం చేయాలి చెప్పండి? తిన్నది అరిగిందాక ఏం చేయాలి? కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే దాదాపు ఆహారం పెడతారు, లేకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ పని చేపిస్తారు, తర్వాత ఏం చేస్తారు? ఆహారం పెడతారు. అవునా? ఎవరైతే నిరపరాధులై ఉంటాడో, నీ కొరకు సాయం కొరకు వస్తాడో అట్లాంటి వారితో ఏం చేయొద్దంట? ఏం చేయదు చెప్పండి? నీ మైండ్లో ఇట్లాంటి ఆలోచన రావద్దు. ఆ వ్యక్తితో నేను ఏదో కొద్దిగా ఇచ్చేసి కూలోని పిలిచాను అనుకో, వాడు 500 అడుగుతాడు. అవునా కదా? చెప్తున్న మైండ్ సెట్ జనాలు ఎట్లుంటుందంటే, ఒక కూలోని పిలిచాం, ఒక పనుని పిలిచామనుకుని ఏమవుతుంది చెప్పండి? వాడు ఒక 1000 రూపాయలు అడుగుతారు. అవునా కదా? అదే మనోడు, మనకు తెలిసినోడు వచ్చాడు సాయం కొరకు, వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఎంతో ముద్ద పెడితే ఏం చేస్తాడు చెప్పండి? వాడు చేయాల్సిన పని ఏం చేస్తాడు? ఏం చేస్తారండి? చేస్తారా కదా? బాబు జర కింద ఉంది ఆ సిమెంట్ బ్యాగు, లేకుంటే ఇసుక బ్యాగు, లేకుంటే ఇంకేదో ఎత్తుకరా అంటే ఎత్తుకొస్తారా? ఏం చేస్తారు? బయట అంటే మామూలుగా ఏం చేస్తారు అంటే, ఇంత డబ్బులు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, వీడున్నాడు కదా, ఇంత ఏం చేయొచ్చు? పని చేయించుకోవచ్చు. అవునా కదా? అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నీ సహాయం కోసం వస్తాడో వాడు నువ్వేం చేయొద్దు, ఇసిగించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తులో మీరు చేశారు కదా, బుక్కెడు కూడు కొరకు ఏం చేశారు చెప్పండి? వాళ్ళని ఏం చేశారు? బుక్కెడు తిండి కొరకు వాళ్ళని ఏం చేశారు చెప్పండి? కట్టిక చాగిరి అంటే మట్టి బిసికించి. అవునా? అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను మీరు నెట్టేశారు కదా, మిమ్మల్ని అంత బానిసత్వం మీరు ఉన్నారు కదా. ఒక వ్యక్తి నీ దగ్గరికి సహాయానికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేయొద్దు, ఆ దాన్ని అలుసుగా తీసుకొని, దాన్ని ఆసరాగా తీసుకొని ఆ వ్యక్తి ఏం చేయొద్దు, చాకిరీ చేయించడానికి కానీ, ఇంకేదో ఇబ్బంది పెట్టడానికి కానీ, దాన్ని బట్టి నువ్వు ఇంకేదో వడ్డీ వసూలు చేయడానికి కానీ, వాని దగ్గర ఇంకేదో కఠినంగా పని చేసుకోవడానికి కానీ ఏం చేయొద్దు. నువ్వు ఏం చేయొద్దు చెప్పండి? అట్లాంటి మైండ్ అనేది నీకు రావద్దు. ఓకేనా? అట్లాంటి దానిలోనికి నువ్వు వెళ్ళొద్దు. ఈవెన్ నీ శత్రువు అయినా సరే ఒకవేళ వాని పరిస్థితి బాగాలేక నీ దగ్గరికి వస్తే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటండి? రండి ఒకసారి లూకాసు వార్త మళ్ళా 6:35లో. శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలం ఏంటంట? గొప్పదయుండు. ఏంటంటే చెప్పండి? ఎప్పుడంట గొప్పదవుతుంది? ఎప్పుడు గొప్పదవుతుంది చెప్పండి? మేలు చేసినప్పుడు. ఏంటంటే ఏదో వాని పరిస్థితి బాగాలేక 2 రోజులు వచ్చి మీ ఇంట్లో తిండి తిన్నాడు అనుకోండి, సనుక్కుంటూ గునుక్కుంటూ పెట్టడానికి ఏమవుతుంది చెప్పండి? అప్పుడు మీ ఫలం గొప్పదవుతుందా లేకుంటే ఇంకేమైనా అవుతుందా? అవునా కదా? ఎవరైనా పరిస్థితి బాగాలేక మన ఇంటికి వచ్చారనుకోండి, ఎన్ని రోజులు మీరు ఓపికగా పెడతారు చెప్పండి? వాళ్ళ పరిస్థితి బాగాలేదని మనకు తెలుసు, ఏదో డ్యామేజ్ అయిపోయిందని తెలుసు వాళ్ళకు. అట్లాంటి పరిస్థితిలో ఎన్ని రోజులు నువ్వు దయ చూపిస్తూ ప్రేమగా పెడతారు చెప్పండి? ఒక వ్యక్తి పట్ల ఎన్ని రోజులు మీరు ప్రేమ కలిగి నడుచుకుంటారు? ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? ఎన్ని రోజులు చేస్తారండి? చాలామంది ఒక సామెత అంటున్నారు, ఏంటంటారు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ, చుట్టం అంటే చుట్టాలు రోజులు పెరిగిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ప్రేమ దగ్గర అదే సామెత బాగుంటుంది. చుట్టాల గురించి ఒక సామెత ఉంటుంది అనమాట. మొదటి రోజు ఏంటి చుట్టము, 3వ రోజు గురించి అంటారు దాన్ని. ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ రోజు అంటే బాగా మంచిగా అనిపిస్తుంది, 2వ రోజు కూడా సరైతే భరించాలనిపిస్తుంది, కానీ 3వ రోజుకి వస్తారు ఏమైపోతుంది చెప్పండి? మన బట్టలు అయితే ఒక రోజు 2 రోజులు వేసుకుంటే ఎలాగైతే మాసిపోతాయో, చుట్టం కూడా అలా ఎక్కువ రోజులు ఉంటే సరే ఏమైపోతుంది చెప్పండి? వాడు కూడా ఏమవుతాడు చెప్పండి? బట్టలు అయితే ఎలాగైతే కంపు కొడతాయో, ఆ చుట్టం కూడా ఏమైపోతాడు చెప్పండి? అవుతాడా లేదా? అవుతాడా కాదా అండి? అయితే దేవుడు చెప్తుంది ఏంటంట, ఒకవేళ మీ దగ్గరికి సహాయానికి వస్తే వాడిని ఏం చేయాలంట? ఏం చేయని చెప్తున్నాడు? వాడు నీ వల్ల బ్రతకాలి, వానికి ఏమైనా దారి చూపించు, వాడిని బ్రతికేలాగా నువ్వు చేయి, అంతేగాని ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు? వాడిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనికి, వాడిని ఏదో రాచి రంపాన పెట్టే పరిస్థితుల్లోనికి ఏం చేయొద్దు చెప్పండి?
ఎప్పుడు కూడా అట్లాంటి దారిలోనికి ఏం చేయొద్దు, తీసుకొని రావద్దు. అవునా కదా? చాలా సందర్భాలు ఏం చేస్తాం చెప్పండి, మనకు బంధువులు కానీ చుట్టాలు కానీ ఊరు నుంచి వచ్చారనుకోండి, ఏం చేస్తారండి అంటే ఈ మధ్యకాలంలో అంటే ఏంటంటే కొద్దిగా తెలుసుగా తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు రాను రాను అంత్యదినాలకు వస్తాను ఏమో చెప్పండి, ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఆ యొక్క మనుషుల బాంధవ్యాలను ఏమైపోతాయి చెప్పండి, ఏం చేస్తే దూరం అవుతాయి. కానీ ఒక 15-20 సంవత్సరాల కిందికి వెళ్తే ఏంటంటే సిటీలో ఎవరైనా చుట్టం ఉన్నారనుకోండి, సిటీలో ఉన్న చుట్టాలు ఉన్నారనుకోండి, అయితే ఆ చుట్టం ఒకవేళ వీళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేక సిటీలో ఉన్న చుట్టాలింటికి వస్తే ఆ సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళ బ్రతకడానికి ఒక రూము, అలాగే వాళ్ళకు ఒక పని చూపించేసారంటే ఇగో దీని ద్వారా మీరు బ్రతకండి. ఓకేనా? అట్లా చేస్తారు లేదా? మీరు ఎప్పుడైనా అనుభవించారా? అట్లాంటి దాని నుంచి మేము కూడా వచ్చాం. ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే వాళ్ళు ఏం చేసేవారంటే సపరేట్గా వాళ్ళకంటే ఏం చేస్తారు చెప్పండి, ఇగో మీరు ఉండడానికి ఒక కిరాయి రూము, ఓకేనా, మీరు పని చేసుకోండి, ఇవి కూడా పని చేసుకోండి, ఇంత డబ్బులు ఇస్తారు వారం వారం, దాన్ని తెచ్చుకొని ఏం చేసుకోండి, మీ బ్రతికి ఏం చేసుకోండి, మీరు బ్రతకండి. అవునా కదా? అట్లుంటారు. మరి నిజంగా ఇప్పుడు అట్లున్నారా చెప్పండి? ఉండరా? 10 రోజులు ఒక చుట్టాలింటికి వెళ్ళినా సిటీలో ఒక 20 సంవత్సరాల కింద 10 రోజులు వాళ్ళ ఇంట్లో సరే వాళ్ళు ఫుడ్ పెట్టేసి వాళ్ళే పని వెతికి వాళ్ళే రూమ్స్ అన్ని వెతికి, ఒకవేళ మీకు సాయం కాకుండా వాళ్ళే రూమ్స్ అన్ని కడిగి మీరు ఇందులో ఉండండి, మీకు ఏం కావాలో కొద్దిగా సామాన్ అడ్జస్ట్ చేసి ఉంచి తర్వాత మీకు తీరికైన తర్వాత ఏం చేయండి, మాకు ఇచ్చేయండి, తర్వాత చూసుకుని ఉంటే. నిజంగా అట్లుంటారా చెప్పండి? ఒకప్పుడు ఉన్నారు 20 సంవత్సరాల కింద. ఇప్పుడు అంత ప్రేమ ఆప్యాయత ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఏమవుతుంది మరి రాను ఏమవుతుంది చెప్పండి? ప్రేమ అనేది చల్లారిపోతుందంట అన్న. అవునా కదా? అంటే ఏం చేయాలి? ఒక శత్రువుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతాం అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేవుని సర్వోన్నత కుమారుని అనబడతాం. ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనం సహాయం చేసే మాదిరిగా ఉంటాం, అవతల వ్యక్తిలో నిజంగా దేవుణ్ణిలో నేను సహాయం చేయాలి, ఆ వ్యక్తి నన్నుగా తలుచుకునే దేవుణ్ణి తలుచుకోవాలి అనే విధంగా ఎప్పుడైతే మన మాదిరికరమైన బ్రతుకు ముందుకెళ్తుంటుందో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనం అవతల అంటే అందరి వ్యక్తుల పట్ల కూడా సమానంగా దయగలిగి నడుచుకుంటాం. అందరితో కూడా ఏం చేస్తాం చెప్పండి? దయగలిగి నడుచుకుంటాం. అలా కాకుండా మనం ఇంకేదో ద్వేషము శత్రుత్వం అని ఎప్పుడైతే మనం మెదులుతూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఏమవుతుంది? రాను బంధాలు అనేవి చీలుకొని పోతాయి. అవునా కదా? కోపాలు పంతాలు ఎన్ని రోజులు ఉన్నాయి ఏం చేస్తుంది చెప్పండి? కొద్ది రోజులు అయితే తగ్గిపోతుంటాయి, అవి మానిపోతుంటాయి. కానీ మనిషి ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోకుండా దాని కొరకు వెళ్తూ ఉంటాడు, ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఆ ద్వేషాన్ని నింపుకుంటాడు. ఆ అవతల వ్యక్తి పట్ల ఏం చేయలేడు? దయ చూపించలేడు. ఎప్పుడైతే అవతల వ్యక్తి పట్ల దయ చూపించడో ఆ వ్యక్తి మీద కూడా ఏముండదు చెప్పండి? అవతల వ్యక్తికి దయ రాదు. అవునా? అవతల ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలంటే ఫస్ట్గా నువ్వేం చేయాలి? అవతల వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అవతల వ్యక్తికి తెలుసుకోగలగాలి. అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మీద మనం దయ చూపిస్తున్నాం లేకపోతే అవతల వ్యక్తిని ప్రేమిస్తున్నాం అనేది పక్కనున్న వ్యక్తులు ఏం చేయాలి చెప్పండి? అది గ్రహించగలగాలి. ఓకేనా? రైట్. మీరు ఫస్ట్గా చూస్తారు కదా, మీ శత్రువులను సైతం ఏంటంట, మీరు ఎట్టి వారిని గూర్చని ఏం చేయొద్దంట? నిరాశ చెందడం అంటే ఏంటంటే ఎవరి గురించి అయినా కానీ మీరు ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు? నిరాశ చెందడం అంటే ఏంటంటే అవతల వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మీరు ఏం చేయొద్దు చెప్పండి? వాడు ఇలాగా, వీని వల్ల నేను ఇంత విసుగు చెందాను, వీని వల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, నేను ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు. విసుగు చెందడం అంటే విసుగు చెంది మనల్ని అనుకో ఏం చేస్తాం? అవతల వారికి ఏం చేస్తాం? మనం దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. అవును, వాళ్ళకి చెప్తుంటాం అవతల వాళ్ళకు, వీడు ఇలాంటి వాడు రా, వీడు అలాంటి వారు అని ఏం చేస్తాం చెప్పండి? మనం ప్రమోట్ చేస్తాం. అవును, అంటే అందరికి కూడా ఏం చేస్తాం? మనం దాన్ని చెప్తూ ఉంటాం. అవునా కదా? నిరాశ చెందడం అంటే అవునా కదా? అదేనా కదా? అంతేనా? అంటే అవతల వ్యక్తికి మనం వేగలేక విసిచిపోయి అవతలకి ఏం చేస్తాం? ఇక వీని పరిస్థితి ఇదిరా అని ఏం చేస్తాం? అవతల వ్యక్తికి చెప్పుకుంటూ వస్తుంటాం అవతల వ్యక్తి గురించి. ఓకేనా? అట్లా ఏం చేద్దంటే చెప్పండి, మీరైతే ఎట్టి వారిని గురించి అని ఏం చేద్దంట? నిరాశ చేసుకుని మీ శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించండి. ఓకేనా? ఒకవేళ మీకు ఎంత బాధ ఇబ్బంది కలిగిస్తున్న అవతల వ్యక్తి గురించి ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేద్దంట? నిరాశపడద్దు. ఇంకొకరితో మీరు వాని విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకా కండిషన్ ఏంటంటే వాడిని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఓకేనా? ఇది కండిషన్. దయ చూపించడం అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్కి ఏం చేయొద్దు చెప్పండి? వాని గురించి ఏం చేయొద్దు?
ఏం చేయాలి చెప్పండి? నిరాశపడొద్దు. ఓకేనా? నిరాశపడొద్దు. ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన కొన్ని క్యాల్కులేషన్ చెప్తున్నాడు. 2 2 4 4 2 8 ఇలా 8 8 16 16 16 32 32 32 64 64 64 128 128 128 256 అని చెప్తే ఏదో ఒక మిస్టేక్. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పినంత కూడా ఏం చేస్తానంటే ఇవన్నీ చెప్పాడా? ఇప్పటి వరకు చెప్పిందంటే ఏంటి చెప్పండి? ఇవన్నీ కరెక్టేనా కదా? అవునా? ఇవన్నీ కూడితే ఇది కరెక్టే. అవునా? సడన్గా వ్యక్తి ఏం చేస్తారంటే ఇలా గమనిస్తుంది సడన్గా 62 64 126 సంథింగ్ ఏదో తప్పు చెప్పాడు. ఇప్పుడు ఏది చెప్తారు చెప్పండి మీరు? ఏది చెప్తారు? 60 60 130 అన్నాను అనుకోండి, 60 60 130. ఓకేనా? 70 70 150 అన్నప్పుడు ఇది కరెక్ట్ చెప్పాను. ఓకేనా? కరెక్ట్ చెప్పినప్పుడు ఓకే, కానీ తప్పు చెప్పినప్పుడు ఏం చేస్తారు? అవునా? 60 60 120 అయితే 130 ఎట్లా అవుద్ది అంటారు. అడుగుతారా? కదా ఆడికి ఆపేస్తారు. అవునా? ఆడికి ఆపేసి ఏం చేస్తారు? అక్కడ క్వశ్చన్ చేస్తారు. ఎందుకు? ఆ తప్పు చెప్పిన కాటుకుని మిగిలిన అన్ని రైట్స్ అంతకుముందు చెప్పినవన్నీ కూడా ఏంటి చెప్పండి? అవునా? అంతకుముందు చేసినవన్నీ చెప్పినవన్నీ కూడా కరెక్టే, కానీ ఏదైతే మిస్టేక్ వస్తుందో అక్కడ ఏం చేస్తాడు మనిషి? ఏం చేస్తాడు? స్ట్రక్ అవుతాడు. ఒక మనిషి పట్ల విభేదాలు కూడా ఎప్పుడు వస్తాయంటే అన్ని కరెక్ట్ చేసుకుంటూ సక్రమంగా చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే తనకు స్ట్రక్ అవుతుందో, ఎప్పుడైతే ఒక వ్యక్తితో పడదో, సరిపడదో, అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ ఏం చేస్తాడు? బ్రేక్ అయిపోతాడు వ్యక్తి, అంతే. అప్పటి నుంచి ఏం చేస్తాడు? ఇక వీడి నా శత్రువు, వీనికి నాకు పడదు. మరి అంతకుముందు చేసిన మేళ్ళన్నీ, అంతకుముందు చేసిన కరెక్ట్ అంతా ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల మీ మధ్య గొడవ అనేది ఏర్పడింది, దాన్ని పెద్దగా చేసుకుని అంత విడిపోయారు. అంతకుముందు చేసిన మంచి అంతా ఏమైపోయింది? మరి ఏమైపోయింది చెప్పండి? అంటే ఒక చిన్న తప్పు చేసినా కానీ, ఒక చిన్న మిస్టేక్ వచ్చినా కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని భరించలేడు, దాన్ని ఓర్చుకోలేడు, దాన్ని సర్దుమనుకొని ఆ కలిసి ఉండడానికి ఏం చేయడు మనిషి? ఇష్టపడడు. అవునా? ఏంటంట మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి పట్ల దయగలిగి ఉండడం ఏంటంటే వాటన్నిటిని కూడా మీరు ఏం చేయండి చెప్పండి? మర్చిపోండి, వదిలేసేయండి. ఓకేనా? తిమోతికి రాసిన పత్రిక ముగించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏమని చెప్తున్నాడండి? తిమోతి గారికి రాస్తూ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం, ఎవరైతే వాస్తవమైన జీవితాన్ని వెతుకుతారో. ఓకేనా? ఇప్పుడు మనం భూమి మీద జీవించే జీవితం అంటే ఏంటిది? మనం భూమి మీద జీవించే జీవితం అంటే ఏంటిది చెప్పండి? వాస్తవమైందా అవాస్తవమైందా? వాస్తవమైందా? నిజంగా వాస్తవమైందా అవాస్తవమైందా? మనం భూమి మీద ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా వాస్తవమైందా అవాస్తవమైందా? అవాస్తవమైందా? అవునా? అంటే ఏదైతే మనం ముందు కనబడుతున్నామో మన లోపల మ్యాటర్ అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ముందు కనబడుతున్న మనిషి వేరు, లోపల ఉన్న మ్యాటర్ అంతా కూడా ఏంటి చెప్పండి? వేరు. ఓకేనా? అయితే ఇట్లాంటిది కాకుండా ఎవడైతే వాస్తవమైన జీవాన్ని వెతుకుతాడో, వాస్తవంగా దేవుని కొరకు వాడు బ్రతకడానికి ఆశపడతాడు, వాళ్ళు ఏం చేస్తారంట? వాడు రాబో కాలమునకు ఏంటంట? మంచి పునాది తమ కొరకు వేసుకొని ఏం చేస్తారంట? ఫస్ట్ ఏంటంట? మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉంటారు. ఏంటంటే వాస్తవమైన జీవాన్ని వెతికేవాడు ఏం చేస్తాడు చెప్పండి? అవతల వ్యక్తుల పట్ల ఏం చేస్తాడు చెప్పండి? దయ అనేది కలిగి ఉంటాడు. ఔదార్యం అంటే ఏంటంటే దయ, ఉచితంగా ఇచ్చాడు. అంటే అవతల వ్యక్తి నుంచి ఏది కూడా ఏంటి చెప్పండి? ఆశించకుండా చేసేది. అవతల వ్యక్తి ద్వారా ఇది చేస్తే నాకు వస్తుంది ఏదో సంథింగ్, ఇది చేయడం ద్వారా నాకు ఎంతో కొంత లాభం వస్తుందిలే, అవునా? ఒక వ్యాపారంలా కాకుండా దయ అనేది ఏంటి చెప్పండి? ఎలాంటిది కూడా ఆశించకుండా చేసేది ఏంటి ఒక వ్యక్తికి? దయ. మీకు తెలుసు మంచి సమరయుడు స్టోరీ అనేది తెలుసు, అవునా కదా?
ఓకేనా? ఆ మంచి సమరుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ వ్యక్తి పట్ల ఏం చేస్తాడు చెప్పండి? దయనే చూపిస్తాడు. అవునా కదా? అతడు ఎవడో తెలియదు, అవునా? ఆ వ్యక్తి గురించి ఏంటో తెలియదు, అయినా అట్లాంటి తెలియని పరిస్థితుల్లో అతని దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసి ఇంకేమైనా కావాలంటే నష్టం వస్తే ఇంకేమైనా ఎక్కువ పడితే ఏం చేస్తాను చెప్పండి? నేను ఇస్తాను. మరలో వచ్చినప్పుడు ఏం చేస్తాను? నేను ఇస్తాను. వాడు ఎవడో తెలియదు, నాకు ఎందుకు చెప్పండి, నాకేం సంబంధం? అట్లాంటి అన్నింటిలో కూడా నేను ఎందుకు ఇరుక్కోవాలి? అవన్నీ నాకేం అవసరం? అవునా కదా? మనమైతే ఏం ఆలోచిస్తాం చెప్పండి? అవునా కదా? ఎక్కడి దాకా వదిలేయండి, మన ఇంట్లో పరిస్థితి అట్లా వస్తే ఏం చేస్తాం చెప్పండి? అవునా కదా? బయట పరిస్థితి బయట చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోకి నిజంగా వస్తే చేయడానికి సిద్ధంగా ఉంటాం చెప్పండి? మనం తెలిసిన వాళ్ళకైనా చేయడానికి సిద్ధంగా ఉంటామా? ఏం చేస్తాం చెప్పండి? ఏంటంటే ఎప్పుడైతే మనం క్రీస్తులో అనుభవస్తులు అవుతున్నామో, క్రీస్తు వాక్యాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో, మనలో ఎదగాల్సిన ఏంటి చెప్పండి? ఆ దయ అనే గుణం అనేది ఎదగాలి. ఎందుకంటే అది క్రీస్తులో ఉంది. దేవుడు మన మీద ప్రతిరోజు చూపిస్తుంది. అవునా కదా? ఆయన దయాగిరటం వల్ల మనం ఏం చేస్తుంది చెప్పండి? సంవత్సరాలు ఏం చేస్తున్నాయి? గడిచిపోతున్నాయి, నూతన పరచబడుతున్నాయి ఆయన దయాగిరటం వల్ల. అంటే ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాం అంటే దయను అనేది మనం రుచి చూస్తున్నాం దేవుని దయను. అట్లా ప్రతిరోజు చూస్తున్నాం మనం. అవతల వ్యక్తుల పట్ల కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దయ కలిగి ఉండాలి. వాస్తవమైన జీవం ఎప్పుడైతే మనం వెతుకుతామో అవతల వ్యక్తిని కూడా ఏం చేస్తాం? మనం దయ కలిగి చూస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వ్యక్తిని ఏం చేయదు చెప్పండి? ఏం చేయొద్దు? శత్రువుని చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిని శత్రువుని చేసుకోవద్దు. ఒకవేళ నీ మైండ్లో శత్రువు అని ఫిక్స్ అయినా సరే వాడిని ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రేమించే. నీకు అతడు ఎలా శత్రువు అంటే ఏదో ఒక ఇద్దరి మధ్య ఏదో చిన్న క్లాష్ అంతే, దాని వరకే శత్రుత్వం. మనిషిని బట్టి శత్రుత్వం కాదు. ఏదో చిన్న మాట పెరిగిందా, అతని మాటలు అంటే నచ్చితే ఆ మాట వరకు అంతే. అవునా? ఆ శత్రుత్వం అనేది ఆ మాట వరకే. కానీ మనిషిని ద్వేషించేంత లోపల ఏం చేయదు చెప్పండి? ఎప్పుడు కూడా మనం ముందుకు కొనసాగించుకోవడానికి అది ఇష్టపడద్దు. కాబట్టి ఇంకా ఈ దయ గురించి కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, మిగిలిన ఆదివారంలో నేర్చుకుందాం. చిన్న మాటలు ముగిస్తుంది. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా నీ విలువైన మాటలనైనా విని మా హృదయంలోనైనా ముద్రించుకొని నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు నాయన, అంత్య దినాల్లో ఉన్న మేము నాయన నీ యొక్క ప్రేమను దయను నాయన, మీ యొక్క స్వారూప్యతను ధరించుకోగలగడానికి నాయన, మీ యొక్క కృపను, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించినైనా ఇన్ని మాటలు నాయన మా హృదయంలో ఫలించినైనా మీ కొరకు నాయన విత్తబడటకు మొలకెత్తబడటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు.